నిరోష. ప్రీతం ఆమెని పైకి లాక్కుంటూ పిలిచాడు. అర్థం కానట్టు చూసింది ఆరాధన. నిరోష. అతడు గొణుగుతూ ఆమె చుట్టూ చేతులు బిగించసాగాడు. మొదట బెత్తరపోయింది ఆరాధన. నేను ప్రీతం. విడిపించుకోబోయింది. అదోలాంటి తడబాటుతో తత్తరపాటుతో. వదల్లేదతడు. ఆమె మొహాన్ని శరీరాన్ని ముద్దులతో ముంచెత్తసాగాడు. అందిన చోటల్లా ఆవేశంగా. ఆమె నివ్వెరపోయింది. నిరోష. అతడు తమకంగా పిలుస్తూ ఆమెను నిలిపేస్తున్నాడు. ఉక్కిరిబిక్కిరైపోతుంది ఆరాధన అతడి చేతుల్లో. ఒక్క ముద్దు కోసం, ఒక్క కౌగిలింత కోసం. ఆమె అనుమతి లేక ఆగిపోయిన ప్రీతం, ఆమె అందాల్ని ఓరగా మాత్రమే చూసి సరిపెట్టుకునే ప్రీతం ఇలా కళ్ళకి ఏవో పొరలు కమ్మినట్టు, పైగా ఇంకో స్త్రీ పేరుతో. ఆరాధనలో సిగ్గు, సంకోచం, భయం మాయమై ఆ స్థానంలో భయంకరమైన ఆగ్రహం చోటు చేసుకోగా ఆమె చేతుల్లోకి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందో విదిలించి కొట్టింది. పక్కకి తూలిపోయాడు ఆమె మీద నుండి. చివ్వున లేచి ఆగ్రహంగా చూస్తూ తన దుస్తుల్ని సవరించుకుందామే. నిరోష. నిషా. అతడు గొణుగుతూ దిండుని కౌగిలించుకుని మత్తులోకి జారిపోయాడు. నిశ్చేష్టురాలైనట్టు నిలబడింది ఆరాధన. కరెంట్ లేదు. టీపై మీద ఓ క్యాండిల్ వెలుగుతోంది. నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉంది ఆ గది. ఒక్క క్షణం భయం వేసింది ఆరాధనకి. చొప్పున కదలబోయింది అక్కడి నుండి. హఠాత్తుగా ఆమె దృష్టిలో పడింది టీపై పక్కన కింద పడున్న పుస్తకం. డైరీ తెరుచుకుని గుడ్డి వెలుగులో మొదటి పేజీలో నిరోష అన్న అక్షరాలు. ఆమె ఉలిక్కిపడి ఆగిపోయింది. నిరోష. ఆమె ఆ పుస్తకం తీసుకోవాలని అడుగు ముందుకేసింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఆమెకి ఆ గదిలో ఎవరో పొంచి ఉండి తననే గమనిస్తున్నారనిపించింది. ఎవరున్నారు? తెరుచున్న అటాచ్డ్ బాత్రూమ్ తలుపులు కనిపించాయి. ఆమెకేదో అనుమానం కలిగింది. తెగించి ఆ రూమ్ వైపు నడిచింది. స్వతహాగా ఆరాధన చాలా ధైర్యవంతురాలు. కానీ ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ ఆమె ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె అనుమానం నిరాధారం. బాత్రూమ్ ఖాళీగా ఉంది. ఆమె బాత్రూంలో ఉన్నప్పుడు దబ్బుమని చప్పుడైంది గదిలో. ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. ఎదురుగా నమ్మలేని ఈ దృశ్యం. పుస్తకం, ఇంత క్రితం చూసిన డైరీ. తగలబడిపోతుంది. ఎలా జరిగింది? ఈ గదిలో ఎవరైనా ఉన్నారా? స్థాణువైందామె. ఆమె మెదడు పనిచేయడం మానేసింది కాసేపు. 2 నిమిషాల తర్వాత అర్థమైందామెకి ఎందుకలా జరిగిందో. టీపై మీద విస్కీ బాటిల్ జారిపడి విస్కీ డైరీ మీదకి జారింది. కొవ్వొత్తి దాని మీద పడింది. డైరీ అంటుకుంది. కొవ్వొత్తి ఆరి పడుండడం కనిపించింది పుస్తకం తగలబడుతున్న వెలుగులో. ఆమె అతి ప్రయత్నం మీద కొవ్వొత్తి అందుకుని వెలిగించి టీపై మీద పెడుతూ ఆలోచిస్తోంది. ఎందుకిలా జరిగింది? ఇది యాదృచ్ఛికమా? విస్కీ బాటిల్ తనకై తాను ఎలా కింద డైరీ మీద పడింది? అప్పుడు వినిపించింది ఆమెకి మ్యావ్ అంటూ. ఆమె ఇంతెత్తున ఎగిరిపడింది. టీపై పక్కన శ్రీరామ్ పెంపుడు పిల్లి. అతడు ఊరు నుండి తెచ్చుకుంది. ఈ ఇంట్లో వాళ్ళకి బాగా మాలిమయ్యి ఇల్లంతా తనదన్నట్టు యథేచ్ఛగా సంచరించేది. తన అనుమానం నిరాధారం. ఆమె ఇక అక్కడ ఉండలేకపోయింది. అప్పటికే ఆ డైరీ పూర్తిగా తగలబడింది. అక్కడ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు సగం ఆరిపోతున్న కాగితాల మీద కుమ్మరించి ఎవరో తరుముకొస్తున్నట్టే కిందకొచ్చేసింది. అరగంట తర్వాత ఇప్పుడు స్థిమితంగా ఆలోచించసాగింది ఆరాధన. ఆమె చేతిలో ఆ రోజు సమాధి దగ్గర దొరికిన లాకెట్ గొలుసుంది. ఇప్పుడు ఆమెకి ఆ లాకెట్లో ఉన్న అక్షరాలకి అర్థం తెలిసింది. ప్రియతం చేతికున్న ఉంగరంలో అక్షరం ఎన్. నిరోష. పిఎన్. ప్రీతం నిరోష. ఎవరి నిరోష? ప్రియతం భగ్న ప్రేమికుడని వినుంది తను. అప్పటి ప్రేమికురాలా? అయితే ఇప్పుడెందుకు హఠాత్తుగా ఇలా అతడి మనసులోకి ప్రవేశించింది? ఆమె అనుకుని తనని అతడు. ఆమె ఒళ్ళు కంపరంతో జలధరించింది. ఈ నిరోష గురించి శాంతికి తెలుసు. తనకి చెప్పలేదు. దీన్ని గురించి తను తెలుసుకోగలిగితే? తీవ్రంగా ఆలోచిస్తోంది ఆరాధన. చిత్రమైన స్థితి. కాబోయే తన జీవిత భాగస్వామి ఒకప్పటి ప్రియురాలిని గురించి తను ఇలా ఆలోచించడం. ప్రీతం ఈ స్థితికి, ఈ నిరోషకి ఏదైనా సంబంధం ఉందా? ఎక్కడుందా నిరోష? ఆమె ఆలోచనలతో పాటు ఆమె చేతివేళ్లు కదులుతున్నాయి యథాలాపంగా. అప్పుడు ఆమె ఊహించని వింత జరిగింది. లాకెట్ మీద కదులుతున్న వేళ్లు అక్కడ ఏదో కదలికను పసిగట్టాయి. ఆమె ఆ లాకెట్ వైపు చూసింది. లాకెట్ మీదున్న డైమండ్స్ కొద్దిగా పక్కకి జరిగినట్టు అనిపించింది ఆమెకి. ఆమె ఆశ్చర్యంతో లాకెట్ని పరీక్షగా చూసింది. అది చిన్నదిగా ఉన్న, బాగా మందంగా ఉన్న లాకెట్.
ఆమెకి అనుమానం వచ్చింది. పైన డైమండ్స్ పొదిగిన భాగం కాస్త పక్కకి జరిగిందంటే ఈ లాకెట్లో ఏదైనా సీక్రెట్ కంపార్ట్మెంట్ లేదు కదా. ఆమె ఈ అనుమానంతో చూపుడు వేలు బొటను వేలుతో బలంగా తోసింది కొద్దిగా జరిగిన లాకెట్ పైభాగాన్ని. సరిగ్గా అప్పుడే కరెంట్ వచ్చింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో లాకెట్లో బిగించబడున్న ఫోటోను చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తన కళ్ళను తాను నమ్మలేకపోయిందామె వెంటనే. అలాగే చూస్తుండిపోయింది దానివైపు. ఆ ఫోటోలో ప్రీతం ఇప్పటికంటే లేతగా, అతడి పక్కనో అమ్మాయి కళ్ళు మిరుమిట్లు గొలిపేంత అందంతో, సన్నజాజి సౌకుమర్యంతో, కలలుగంటున్న కళ్ళతో, లావణ్య లతలా. చిన్నది, స్టాంప్ అంత చిన్నదైన ఫోటో. నిశ్చేష్టురాలైనట్టు ఆ ఫోటో వైపు చూస్తుండిపోయింది ఆరాధన. ప్రీతంతో ఉన్న ఆ అమ్మాయి నిరోష అని అర్థమైంది ఆమెకి. ఫోటోలో లేతగా కనిపిస్తోన్న అతన్ని చూస్తుంటే అతడు భగ్న ప్రేమికుడన్న విషయం గుర్తుకొస్తోంది. ఆరాధనకి ఎలాగో అనిపిస్తోంది. ఈర్ష్య కాదది. ఎప్పటి ప్రేయసినో ఇప్పుడెందుకు కలవరిస్తున్నాడు ప్రీతం? అదే అర్థం కావడం లేదామెకి. ముందు నిరోషన్ గురించి తెలుసుకోవాలి అనుకుందామె. ఆమెకి గదిలో ఊపిరి ఆడినట్టు అనిపించింది. అక్కడి నుండి బయటకొచ్చింది. హాల్లో ఎవరూ కనిపించలేదు. బయటికి నడిచింది. కాసేపు లాల్లో నుంచుంది. అప్పుడు చూసిందామె ప్రహరీ గోడ మీద నిలబడి ఇంతలేసి కళ్ళతో చూస్తున్న గొడ్లగోబని స్పష్టంగా. ఉలిక్కి పడింది. ఏంటిది? ఎందుకుంది ఇక్కడ? కాపురం చేసే ఇంటి దగ్గర. ఆమె చూస్తుండగానే అది ఎగిరిపోయింది. ఆమె అవుట్ హౌస్ వైపు నడిచింది. శ్రీరామ్ ఇంకా ఇంట్లోనే ఉన్నట్టుంది. అతడి గది తలుపులు మూసున్నాయి. ఆమె ముందుకు వేసున్న రాజులు గది తలుపులు నెట్టింది. లోపలికి వెళ్లి లైటు వేసింది. సీలింగ్ ఫ్యాన్ వైపు చూసింది. రాజుల శవం అక్కడ వేలాడుతున్నట్టే అనిపించింది ఆమెకి. అక్కడ కూర్చుని ఆలోచిస్తుండిపోయింది చాలాసేపు. అరగంట తర్వాత ఆమె అక్కడి నుండి లేచి రాబోతుండగా కనిపించింది రాజులు తాలూకా పాత ట్రంకు పెట్టి మీద. చిత్రంగా ఇంతలేసి కళ్ళతో వికృతంగా చూస్తున్న పక్షి. ఆమె ఉలిక్కిపడి పరీక్షగా చూసింది. పక్షి కాదది, పక్షి బొమ్మ. చాలా వికృతంగా ఉంది. ముక్కు అచ్చం మనిషి ముక్కులా, కళ్ళు చాలా భయంకరంగా. అనుకోకుండానే దాన్ని అందుకుందామే. రబ్బరు బొమ్మ, పిల్లలు ఆడుకునేది. రాజులు తన కొడుకు కోసం తెచ్చాడా? తను క్రితంసారి గదిలోకి వచ్చినప్పుడు కనిపించలేదే? తను గమనించలేదేమో? ఆలోచనగా దాని పొట్టని నొక్కాయి ఆమె వేళ్ళు. అంతే. కిక్కిక్కి వికృతమైన తీతు అరుపు. తుళ్ళిపడింది ఆరాధన. అయోమయంగా చూసింది దానివైపు. నిమిషం తర్వాత అర్థమైంది ఆమెకి. అది తీతువు బొమ్మ. తీతువుని తానెప్పుడూ చూడలేదు కాబట్టి ఆమెకి మొదట తెలియలేదు. రోజూ వినిపించే తీతువు అరుపు ఇదేనన్నమాట. అంటే అంటే శత్రువు తమ ఇంట్లోనే, తమ మధ్యలో ఉంటున్నాడు. ఇంట్లోని ఆరుగురిలో ఒకరు శత్రువు. తాతగారు ఖచ్చితంగా కాదు. ఆయన రాకముందు నుండి తీతువు అరుపు వినిపిస్తూనే ఉంది. ఆమె ఇక దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. దాన్ని తనతో తెచ్చి శాంతి రూంలోకొచ్చి తలుపు బోల్టు బిగించి అటాచ్డ్ బాత్రూంలో దూరి తలుపేసుకుని దాన్ని మళ్ళీ మెల్లగా నొక్కి చూసింది. సందేహం లేదు, ఈ అరుపే తాము వింటోంది. మరి గుడ్లగోబా? అది కనపడ్డం, రోజూ దాని అరుపులు యాదృచ్ఛికం కావచ్చు. ఇక్కడెక్కడో దాపుల్లోనే దాని నివాసం ఉండుండొచ్చు. ఆరాధన తీతూ బొమ్మను తెచ్చి పొరుపు కింద దాచింది. కొద్దిసేపటి తర్వాత లలితమ్మొచ్చి భోజనానికి పిలిచింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఆరాధన తలనొప్పి సాకుతో మౌనంగా భోంచేసి వచ్చేసింది. ఆమె ఇప్పుడు తీతూ బొమ్మని తెచ్చి అందరికీ చూపించదలుచుకుంది. డైరెక్ట్గానే శత్రువుని ఎదుర్కోవడానికి ఆయత్తమవుతోందామె. అందుకే ముందుగా తాతగారితో కూడా చెప్పలేదు. ఆమె గదిలోకొచ్చి పొరుపు కింద తీతూ బొమ్మని తీయబోయింది. చిత్రం, అది మాయమైంది. నిశ్చేష్టురాలైంది ఆరాధన. శత్రువు తనని 1000 కళ్ళతో కనిపెడుతున్నాడన్నమాట. అప్పుడామె తనని తాను నిందించుకుంది. దాన్ని అక్కడే రాజుల గదిలో వదిలేసి ఏమీ తెలియనట్టు ఆ చప్పుడు ఎవరి దగ్గర నుండి వస్తుందో గ్రహించుంటే బావుండేది. ఇప్పుడు మళ్ళీ శ్రీరామ్ అనుమానితుల లిస్టులోకి చేరాడు. చిత్రమైన దిగులు, భయం చుట్టుముట్టాయి ఆరాధనని తొలిసారిగా. 11:30కే ప్రీతం వెళ్ళిపోయాడు. ఆ పూట తీతు వరపు వినిపించలేదు. ఎలా వినిపిస్తుంది మరి? అతడు వెళ్ళిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళి పడుకున్నారు. శాంతిని తన తల్లి దగ్గర పడుకోమని పంపేసింది ఆరాధన కావాలనే. 12:30 బయట నుండి ఏదో విజిల్ వేసిన చప్పుడయింది. అది విని ఆరాధన అనుమానంగా చెవులు రిక్కించింది. ఇంతలో హాల్లో ఏదో చప్పుడైంది. చాలా చిన్న చప్పుడే.
ఆమె ఊపిరి బిగబట్టి వింది. 2 నిమిషాలాగి మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. చీకట్లో పరీక్షగా 4 దిశల్ని గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ మెయిన్ గేటు దగ్గరకు వచ్చింది. బయటికి తుంగి చూసింది. అక్కడికి కాస్తంటే కాస్త దూరంగా స్ట్రీట్ లైట్ వెలుతురులో ఓ అపరిచిత వ్యక్తితో గుసగుసగా మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఆరాధన నిశ్చేష్టురాలైంది. నీకెందుకు దొరా, ప్రతి రాత్రి ఇయాలకే వస్తా, ఎవరికీ అనుమానం రాకుండా అన్నాడు ఆ వ్యక్తి వెళ్ళడానికి ఆయత్తమవుతూ. విజిలంత బిగ్గరగా వేయకు, చిరాగ్గా ఉంది. ఇంట్లో నుండి వెళ్ళిన వ్యక్తి కంఠం. నేను నీకోసం మేలుకొని ఎలాగో ఎదురు చూస్తుంటాను కాబట్టి వెంటనే వస్తాను. హెచ్చరికగా ఉంది కంఠం. ఆరాధన పెదవులు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతడిని పంపేసి కండువా చాటున ఏదో దాచుకుని లోపలికి రాబోతున్న ఆ వ్యక్తి గేటు ఇవతల నిలబడి రెప్పవాల్చకుండా తననే గమనిస్తోన్న ఆరాధనని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆరాధన నవ్వింది వ్యంగ్యంగా. వేగంగా మారసాగాయి అతడి మొహంలో రంగులు. అతడు హరిశ్చంద్రరావు. సరిగ్గా అంతకు అరగంటకు ముందు జరిగిందో సంఘటన. ఆ రాత్రి శ్రీరామ్కి కూడా నిద్ర పట్టలేదు. అతడు తన రూంలోని లైట్లార్పేసి తలుపులు ముందుకు లాగి గార్డెన్లోకొచ్చి సిమెంటు బెంచి మీద కూర్చున్నాడు. ఈరోజు తీతి వరకు వినిపించలేదేం అనుకున్నాడతను. ఆ ఇంటివైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎలా శత్రువుల భరతం పట్టడం. అతడికి శాంతితో మాట్లాడాలని, ఆమెకి దగ్గరగా గడపాలని ఉంది. అంతలోనే శ్రీరామ్ తన ఆలోచనలకి తానే ఆశ్చర్యపోయాడు. ఏంటి తను ఇలా తయారవుతున్నాడు రోజురోజుకి? ఎందుకా అమ్మాయి పట్ల తనకింత ఆసక్తి? అతడిలా ఆలోచిస్తుండగానే దూరం నుండి ఇంటి తలుపులు మెల్లగా తెరుచుకోవడం కనిపించింది. శ్రీరామ్ ఎలర్ట్ అయి చూడసాగాడు. ఓ ఆకారం బయటకొచ్చింది. శ్రీరామ్ ముడుచుకుని కూర్చుని గమనించసాగాడు అనుమానంగా. పోర్టికోలోకొచ్చి నిలబడింది ఆ ఆకారం. ఏదో ఆలోచిస్తున్నట్టు. అప్పుడు గుర్తించాడతను. ఆ శాల్తీ తాతగారు. ఈ వేళప్పుడు ఎందుకొచ్చాడీనా నిద్రపోకుండా బయటికి? తనలాగే నిద్రపట్టక? శ్రీరామ్ అనుకుంటుండగానే ఆయన మెల్లగా నడుస్తూ కుడివైపుకు తిరిగి ఇంటి వెనక వైపు వెళ్ళసాగాడు. శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అనుమానం కూడా కలిగింది అతడికి. చప్పున లేచి ఆయన్ని అనుసరించసాగాడు. తాతగారు నిదానంగా పరిసరాల్ని గమనిస్తూ ఇంటిని చుట్టి ముందుకొచ్చి లోపలికి వెళ్లే ప్రయత్నమేమీ చేయకుండా మెయిన్ గేటు తీసుకుని బయటకు నడిచాడు. శ్రీరామ్ అనుమానం అధికమైంది. రహస్యంగా ఆయన్ని వెంబడించసాగాడు. తాతగారు ఆ వీధి చివరికి చేరుకున్నాడు. అక్కడున్న చింత చెట్టు కింద రాతి చప్టా మీద కూర్చున్నాడు. ఓ 5 నిమిషాల పాటు ఆలోచిస్తున్నట్టు. దూరంగా ఓ ఇంటి కాంపౌండ్ వాలు క్రీనీడలో నిలబడి ఆయన్నే గమనించసాగాడు శ్రీరామ్. ఆయన లేవడం చూసి క్రీనీడల్లో ఒడివడిగా నడుచుకుంటూ తనే ముందు ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. ఈసారి ఆయన దృష్టిలో పడేట్టు నిలబడ్డాడు. అయితే అతడిని చూసి అతడు ఊహించినట్టు ఆయనేమీ కంగారు పడలేదు. ఏం మనవడా, నీకు నిద్ర పట్టలేదా? ఈ వయసులో నిద్ర పట్టకపోవడం అన్నది మామూలు విషయం కాదు. మీ నాన్న అడ్రస్ చెప్పు, జాగ్రత్త పడమని లెటర్ రాస్తాను అంటూ జోక్ చేశాడు. శ్రీరామ్ నవ్వేశాడు. ఇందుకే అన్నారేమో అనుమానం పెనుభూతం కన్నా భయంకరమైందని. ముసలాయన నిద్రపట్టక వీధిలోకి వచ్చాడు. తను ఆయన్ని అనుమానించినప్పుడు, అన్ని ఆధారాలు కంటికి కనిపిస్తున్నప్పుడు ఆరాధన తనని అనుమానించడంలో తప్పేముంది అనుకున్నాడు శ్రీరామ్. నువ్వమ్మా, కంగారుగా అన్నాడు హరిశ్చంద్రరావు తనలోని భావాల్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ. మీరు ఈ వేళప్పుడు ఇక్కడ అంకుల్? ఆశ్చర్యం నటిస్తూ ఆ చేతిలోదేంటి కండువా చాటున అడిగింది. ఆయన ఈసారి ఇబ్బందిగా కదులుతూ చూపించాడు. ఆమె వాటిని చూసి తెల్లబోయింది. అది గుడుంబ. ఆయన పొట్టుబడిపోయిన దొంగలా చూస్తూ, ఇది రుచి చూడందే నా ప్రాణం ఊరుకోదమ్మా. అందరి ముందు అసహ్యంగా ఉంటుందని. పైగా మీ పిన్ని శారదా చూస్తే ఒప్పుకోరమ్మా. డాక్టర్ ఇలాంటివి ముట్టవద్దన్నాడు. అలవాటు పడిపోయింది పల్లెటూరి ప్రాణం. చిన్నపిల్లాళ్ళ సంజేషి ఇచ్చుకుంటున్న ఆయన్ని చూస్తే బిగ్గరగా నవ్వాలనిపించింది ఆరాధనకి. ఆమె మొహంలో నవ్వు చూసి ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, అమ్మా, ఇంట్లో వాళ్ళతో నసిగాడు. నేను విషయం అడుగుతాను, నిజం చెబుతావా శాంతి? అడిగింది ఆరాధన. శాంతి ఆశ్చర్యంగా చూస్తూ, అడుగొదినా, అబద్ధం ఎందుకు చెబుతాను అంది. అయితే నిరోష ఎవరు? సూటిగా వచ్చి తగిలింది ప్రశ్న. శాంతి మొదట ఉలిక్కి పడింది. తర్వాత తడబడ్డట్టు చూసింది. ఆ తర్వాత మౌనం వహించింది. నువ్వు నిరోష గురించి చెబితేనే గాని మనం ప్రీతంని రక్షించుకోలేం. ప్రీతం పరిస్థితికి ఈ నిరోషకి ఏదో సంబంధం ఉంది.
దృఢంగా అంది ఆరాధన, చెప్పక తప్పదన్నట్టు. అన్నయ్య కలవరంతలు విన్నావో వదినా? అడిగింది శాంతి మెల్లగా. కలవరింతలే కాదు, లాకెట్ గొలుసు చూపించింది ఆరాధన. దానిలోని ఫోటోను చూసి సంభ్రమంలో మునిగిపోయింది శాంతి. ఎక్కడిదిది? దానికి ముందు నాకు విషయం తెలియాలి. ప్రీతం ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయేనా? అడిగింది మామూలుగా. అవును. ఇప్పుడెక్కడుంది? లేదు. అంటే? చచ్చిపోయింది. గతుక్కుమంది ఆరాధన ఆ సమాధానం విని. నిజమా? అవును. ఎప్పుడు? ఎలా? 7-8 ఏళ్ల క్రితం ఏదో జబ్బుపడి అనుకుంటాను అంది. అసలేంటి నిరోష కదా? ఈమెతో ప్రీతంకి ఎలా పరిచయం? ఇప్పటి అతడి పరిస్థితిని బట్టి ఆలోచిస్తే అప్పట్లో ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడని, ఆరాధించాడని తెలుస్తోంది అంది ఆరాధన. శాంతి మెరిసే కళ్ళతో నువ్వెంత మంచిదని వదినా అంటూ ప్రారంభించింది. 10 ఏళ్ల క్రితం ప్రీతం నాన్నగారి మీద కోపంతో ఇల్లు వదిలి పోయాడని చెప్పినప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పడం దాచాను. అలా దాచడంలో నా ఉద్దేశం ప్రీతంకి కాబోయే జీవిత భాగస్వామ్యమైన నీకు ఈ విషయాలన్నీ తెలిస్తే బాధపడతావని మాత్రమే. అప్పుడు అన్నయ్య విజయవాడలో చదువుకునేటప్పుడు పరిచయమైంది నిరోష. చాలా అందంగా, అమాయకంగా ఉండేది. ఒక్క బామ్మ తప్ప ఎవరూ లేరు తనకి. వాళ్ళింటి గదిలో అన్నయ్య అద్దెకుండేవాడు. మామూలుగానే ఇద్దరూ ఒకరి ఆకర్షణలో ఒకరు పడ్డారు. ఆకర్షణ ప్రేమ అయింది. విడరాని బంధంగా అతుక్కుపోయింది. ఈ విషయం నాన్నకు తెలిసింది. మండిపడ్డాడు. ఆయన ఒకప్పటి ప్రేమికుడైన తాగుడు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చాలా కఠినంగా మరిచాయి. మావయ్యకి కూతురుండేది. ఆ అమ్మాయికి సగం ఆస్తిస్తాడు మావయ్య. పెళ్లి చేసేప్పుడు ఎవరికిచ్చినా సరే ఆ అమ్మాయిని ప్రీతంకి చేసుకుంటే ఆస్తి మనకే వస్తుంది కదా అన్నది నాన్న ఉద్దేశం. ఆ అన్నయ్య ఒప్పుకోలేదు. నిరోషం తప్ప ఇంకో అమ్మాయిని చేసుకునే ప్రశ్నే లేదన్నాడు. అన్నయ్య ఎంతగా ఆ అమ్మాయి ప్రేమలో కూరుకుపోయాడంటే సెలవుల్లో ఇంటికొచ్చేవాడు కాదు. అమ్మని చూడాలనిపిస్తే అక్కడికే పిలిపించుకునేవాడు. ఒకవేళ వచ్చి 4 రోజులున్నా 4 ఉత్తరాలు నడిచేవి. అమ్మ, మావయ్య అన్నయ్య పక్షాన నిలబడ్డారు పెళ్లి విషయంలో. నాన్న ససేమిరా వీల్లేదన్నాడు. మావయ్య కూతుర్ని చేసుకుంటేనే విదేశాల చదువులు గిదువులు అన్నాడు. దీని మీద గొడవైంది. అలా అయితే తనకి చదువే వద్దన్నాడు అన్నయ్య. తర్వాత ఏమైందో ఏమో, హఠాత్తుగా ఆ అమ్మాయి, ఆమె బామ్మ మాయమయ్యారు. ఇదే నాన్న పని అన్నాడు అన్నయ్య. దాని దగ్గరే గొడవొచ్చింది. అప్పుడే అన్నయ్య ఇల్లు వదిలిపోయాడు. చిత్రంగా మరో 2 ఏళ్ల తర్వాత అన్నయ్యకి నిరోష చిన్న ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాదులో కనబడింది. పోగొట్టుకున్న పెన్నిది దొరికినట్టయింది అన్నయ్యకి. అన్నయ్య అనుమానం నిజం. ఆమెని బెదరగొట్టి విజయవాడ నుండి తరిమారు. చాలా కష్టాలు పడి హైదరాబాదులో చిన్న ఉద్యోగం సంపాదించుకుంది. తన మూలంగా ఆమె ఎదుర్కొన్న కష్టాలు, పడ్డ బాధలు, వీటికి అన్నయ్య కదిలిపోయాడు. నిరోష పట్ల ప్రేమ వెయ్యింతలైంది. వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు లేరు. చెట్టా పట్టాలేసుకుని ప్రాణంలో ప్రాణంలా తిరగడం ప్రారంభించారు. తానొక స్థాయికి చేరుకునేంత వరకు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు ప్రీతం. నాన్నని ఒప్పించి మరీ చేసుకోవాలనుకున్నాడేమో. నిరోషని చూడందే ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. నిరోషను గురించి పరోక్షంగా విన్నదాన్ని కాబట్టి ఇంతకంటే వాళ్ళ ప్రేమను గురించి, అనుబంధాన్ని గురించి చెప్పలేకపోతున్నాను. నువ్వే అర్థం చేసుకో. మరో 2 ఏళ్ల తర్వాత ప్రీతం ఇంటికి తిరిగొచ్చాడు అన్నాను కదా. అప్పటికి నాన్న చనిపోయాడు. నిరోష విషయం మాతో చెప్పాడు. అమ్మ సంతోషంగా ఒప్పుకుంది. మావయ్య వెంటనే పెళ్లి జరిపించేద్దాం అన్నాడు అమ్మతో. దానికి ఇంకా కాస్త టైం ఉందన్నాడు అన్నయ్య. పొలాలు అవి క్యాష్ చేసుకునేసరికి కాస్త లేట్ అయింది. హైదరాబాదులో ఉండే నిరోషకి రోజుకి 2 లెటర్స్ రాస్తూ 2 పూట్ల ఫోన్లో మాట్లాడతాడు ప్రీతం. ఒకరోజు నిరోష నుండి లెటర్ రాలేదు. ప్రీతం ఫోన్లో మాట్లాడబోయిన అవతల వాళ్ళు ఆ అమ్మాయి ఫ్రెండు. నిరోష అసలు రాలేదు అన్నారు. ప్రీతం కంగారు పడ్డాడు. మర్నాడు అంతే. ఆమె నుండి లెటరు లేదు, ఫోను అందనూ లేదు. ఆ రోజు సాయంత్రం టెలిగ్రామ్ వచ్చింది హైదరాబాద్ నుండి. నిరోష సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఆమె బామ్ ఇచ్చింది. షాక్ తిన్నాడు ప్రీతం అది చూసి. వెంటనే బయలుదేరబోయాడు. ఒంటరిగా వాణ్ణి అలాంటి స్థితిలో పంపలేక అమ్మ మావయ్యని పంపింది. మర్నాడు తిరిగొచ్చారు. నిరోష చచ్చిపోయింది. తరచూ ఆమెకి గుండె నొప్పి వచ్చేది. ఆమె బామ్మతో తప్ప ఎవరికీ చెప్పలేదు. ఏదో వేడితో అంటూ ఆవిడ నాటు వైద్యాలు చేసేది. హార్ట్ అటాక్ అట, పోయింది. అన్నయ్యకి అది ఎంత పెద్ద దెబ్బ, ఎంత షాకు. అప్పటివాడి పరిస్థితిని గురించి నువ్వే ఊహించుకో. తర్వాత అందరం హైదరాబాద్ వచ్చాం. 1 ఏడాది పాటు పిచ్చివాళ్లా తిరిగాడు. అమ్మ చాలా కష్టపడింది వాణ్ణి మామూలు మనిషిని చేయడానికి.
వాడితో పాటు ఆమెకి నిద్రలేని రాత్రులు, ఆహారం లేని రోజులు, దుఃఖించిన గంటలు ఎన్నో. తనకిక జీవితమే లేదు అన్నట్టుండేవాడు. అయితే చాలా చిత్రంగా తట్టుకున్నాడన్నయ్య. నిరోష లేని జీవితాన్ని కాక వ్యాపారాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. తన సర్వశక్తులు దానిమీద కేంద్రీకరించాడు. క్షణం తీరిక దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. శ్రమలో నిరోషని మరిచిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఒక్క షరతు పెట్టాడు. జీవితంలో పెళ్లి ప్రసక్తి తేవద్దన్నాడు. ప్రస్తుతానికి వాడు మామూలుగా తిరగడం చాలు అనుకున్న అమ్మ అలాగేనని తన మీద ఒట్టు పెట్టుకుంది. ఇక అన్నయ్య విజృంభించాడు. 30 ఏళ్లైనా రాకుండానే ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయిపోయాడు. ఇక నిరోషని మరిచిపోయాడు. పెళ్లిని గురించి కదిలిద్దాం అనుకుంటూనే ఉంది అమ్మ. ఒకవైపు భయపడుతూనే ఉంది. ఇంతలో మేం ఎవరో ఊహించని విధంగా నువ్వు పరిచయం అయ్యావు ప్రీతంకి. ఇంకో స్త్రీకి తన జీవితంలో చోటు లేదన్న ప్రీతం తన మనసులో నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఇది మాకెంత సంతోషకరమైన విషయం అంటే, ప్రీతం ఇంట్లో ఈ విషయం చెప్పినాడు ఇంట్లో పండగ చేసుకున్నాం. ప్రీతం మహారాజులా జీవిస్తాడు అని నమ్మకంగా అనుకుంటున్న సమయంలో ఎవరో ఊహించని విధంగా ఇలా వెక్కి వెక్కి ఏడ్చింది శాంతి. ఆరాధన మౌనంగా వింటోంది. మళ్ళీ ఇలా నిరోష అన్నయ్యకి గుర్తొస్తుందని, జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటాడని ఊహించలేదు. ప్రీతం దగ్గర డైరీని నేను చూశాను. అదేంటో తీసి చూద్దామనుకుని కూడా ధైర్యం చేయలేకపోయాను. ఆ సమాధి నిరోషదేనా? నాకు తెలీదు అంది శాంతి. మీ మామయ్యకి తెలుసా? ఆ రోజు ప్రీతం వెంట ఆయన వచ్చాడన్నావుగా. నిరోష డెడ్ బాడీని చూశాక అన్నయ్యని తీసుకొచ్చేశాడు అంతే. ఆరాధన మాట్లాడలేదు. అయ్యుండొచ్చు, లేదా అలానే భ్రమిస్తున్నాడు ప్రీతం. ఈ లాకెట్ గొలుసు ఆ సమాధి మీద దొరకడం ఆలోచిస్తోంది ఆరాధన. ప్రీతం ప్రేమ కథ ఆమెకేమీ ఈర్ష్య కలిగించలేదప్పుడు. అతడి పట్ల అసహ్యంగాని కోపంగాని కలగలేదు. తొలి యవ్వనం ప్రేమ ముద్ర బలంగా హృదయం మీద పడ్డం విచిత్రం కాదు. కానీ 7-8 ఏళ్ల తర్వాత ప్రీతం దాదాపు మరిచిపోయిన నిరోషని ఇలా గుర్తు తెచ్చుకోవడం ఏముందా డైరీలో? ఆ డైరీ నిరోషదా, లేక ప్రీతం ఆమె కోసం రాసుకున్నదా? తెలీదొదినా అంది శాంతి కళ్ళు తుడుచుకుంటూ. ఆమె ఫోటోలు, ఉత్తరాలు ప్రీతం దగ్గర ఉన్నాయా? లేవు. నిరోష పోయిన సంవత్సరం తర్వాత వాళ్ళ బామ్మకి ఇచ్చేశాడు. ఆల్బమ్ని చూస్తుంటే మనసు కోతని భరించలేక ఉత్తరాల్ని అమ్మ చింపేసింది. చూస్తూ బాధపడతాడని. ఆ బామ్మ ఎక్కడుంది? వాళ్ళది గుంటూరు. నిరోష పోయాక విజయవాడలో ఉన్న చిన్న ఇల్లు అమ్ముకుంది. అన్నయ్య ఓ 25,000 బ్యాంకులో ముసలమ్మ పేరు మీద వేశాడు, తన శేష జీవితం కోసం. అమ్మ ఆలోచించి ఆవిడ్ని ఉంచుకుందామంది. కానీ ఆవిడ ఎదురుగా ఉంటే నిరోష జ్ఞాపకాల్ని మర్చిపోలేనన్న భయంతో అన్నయ్య వద్దన్నాడు. గుంటూరు దగ్గర ఏదో పల్లెటూరులో ఉంది ఇప్పుడు. చెప్పి పోని ఆ డైరీని చదువుదామా అడిగింది శాంతి. ఆ డైరీ ఇప్పుడు లేదు. ఏమైంది? జరిగింది చెప్పింది ఆరాధన. మై గుడ్నెస్, అక్కడికి తరుముకొచ్చిందా? వేదనగా అంది శాంతి. హఠాత్తుగా అంది ఆరాధన. శాంతి, శత్రువులెవరో మన ఇంట్లోనే ఉన్నారు. నిరోషని గుర్తు తెచ్చి ప్రీతంని వేధిస్తున్న శత్రువు. ఉలిక్కి పడింది శాంతి. ఏంటొదినా? అవును. ఎవరు? బేతాహరిణిలా చూస్తూ అడిగింది. అదే తెలియడం లేదు, కానీ తెలుసుకుంటాను. నా మీద హత్యా ప్రయత్నాలు కూడా జరగచ్చు, కానీ భయపడను. వీళ్ళనంత తొందరలో తెలుసుకుంటాను. పట్టుదలగా దృఢంగా అంది. శాంతి బెత్తరపోయి చూడసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. శంకరావం ఎడిటర్ గారి దగ్గర నుండి. ఓసారి రావాలమ్మ నువ్వు అన్నాడు. వెంటనేనా అంకుల్? అవును. ఏం, ఏదైనా పనుందా? లేదు, వస్తున్నాను. బయలుదేరింది శాంతికి చెప్పి. నేను రానా వదినా? వద్దు అంది ఆరాధన. తాతగారికి చెప్పు, నాకు చెప్పిన కథంతా. ఆలోచిస్తారాయన. అవును, ఇది తెలుసా ఆయనకి? అనుమానం గడిగింది. నీకు తెలిసినంత మాత్రమే తెలుసు. అయితే పూర్తిగా చెప్పు. అలాగే. వెంటనే శంకారావం పత్రికాఫీసుకి బయలుదేరి వెళ్ళింది ఆరాధన. ఇప్పట్లో శత్రువు తన మీద హత్యా ప్రయత్నం చేయకుండా ఉండడం కోసం ఎవరో తమ మాటలు వింటున్నారన్న అనుమానం కలిగి అలా మాట్లాడింది ఆరాధన. అయితే ఆమె ఊహ వృధా పోలేదు. ఇంకొద్దిసేపట్లో ఆమె మీద జరగాల్సిన హత్యా ప్రయత్నం వాయిదా పడింది.